కర్ణుడికి సహజంగానే కవచము కుండలాలు ఉన్నాయా లేదా ఆయనకి ఎవరి నుంచైనా సంక్రమించాయా? ఈ విశేషాలన్నీ ఇక్కడ చెప్పుకుందాం. పూర్వము సహస్ర కవచుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఆయనకి సహజంగానే కవచము కుండలాలు ఉండేవి. అది 1, 2 కాదు, సహస్రం అంటే 1000 కవచాలు 1000 కుండలాలు ఉండేవి. అందుకే ఆయన్ని సహస్ర కవచుడు అని నామం. సహస్ర కవచుడితోటి యుద్ధం అంటే ఆషామాషి కాదు. ఆయనతో యుద్ధం చెయ్యాలంటే ముందు 1000 సంవత్సరాలు ఘోర తపస్సు చేయాలి. తపస్సు చేసిన తర్వాత ఆయన మీద యుద్ధానికి వెళ్ళాలి. అలా యుద్ధం చేసినప్పుడు ఆయన దగ్గర నుండి ఒక కవచము ఒక కుండలము మాత్రమే తీసుకోగలము. అంటే ఆయన్ని ఓడించాలంటే ఆయనతో 1000 సార్లు యుద్ధం చేయాలన్నమాట. ఒకసారి నరనారాయణులిద్దరికీ సహస్ర కవచుణ్ణి ఓడించాల్సిన అవసరం వచ్చింది. అప్పుడు వారిద్దరూ కూడబలుక్కుని, ఒకసారి నువ్వు యుద్ధం చేయి, ఒకసారి నేను యుద్ధం చేస్తాను అని అనుకున్నారు. మొదట నారాయణుడు 1000 సంవత్సరములు ఘోర తపస్సు చేసి అప్పుడు సహస్ర కవచుడి మీద యుద్ధానికి వెళ్ళాడు. అప్పుడు సహస్ర కవచుడిని ఓడించి ఒక కవచము ఒక కుండలము పోగొట్టాడు. ఆ తర్వాత నరుడు కూడా 1000 సంవత్సరములు యోగ తపస్సు చేసి ఆయన మీద యుద్ధానికి వెళ్ళి ఒక కవచము ఒక కుండలము పోగొట్టాడు. అలా 999 సార్లు ఒకసారి నరుడు ఒకసారి నారాయణుడు ఇద్దరూ కలిసి వెళ్ళి యుద్ధం చేసి ఆయనవి మొత్తం 999 కవచాలు కుండలాలు పోగొట్టారు. 1000సారి యుద్ధం చేయాల్సిన వంతు నరుడికి వచ్చింది. ఆ నరుడు ఎవరో కాదు, అర్జునుడు. అటువైపున ఉన్న సహస్ర కవచుడు ఎవరో కాదు, కర్ణుడు. అలా అర్జునుడు కర్ణుడి మీద యుద్ధం చేసి గెలిచాడు.